చూడండి పిల్లలిద్దరికి పెట్టిన తర్వాత ఇంకా నేను చేతికి పెట్టుకుని తర్వాత కాళ్ళకి పెట్టుకుందామని ఓ ప్లేట్లో గోరింటాకు వేసేసి దాంట్లో వాటర్ పోసేసి అందులో కాళ్ళు పెట్టాను. కాళ్ళు పెట్టి ఒక అరగంట సేపు అలా ఉంచినప్పటికీ పండినాయి. ఇంకా కాళ్ళకి పెట్టుకోవాలని అన్నా కానీ పెట్టుకోవడానికి ఇంకా తీసుకొచ్చేసింది నాకు. ఇంకా ఇలా చేయడం వల్ల బాగా పండింది. ఈ విధంగా చిన్నపిల్లలకు కూడా పెట్టినప్పుడైతే మనం చిన్నపిల్లలకు పెట్టినప్పుడు వాళ్ళు చిరాకు చేసేసుకుంటారన్న గొడవ ఉండదు. ఇంకా అలా ఒక ప్లేట్ వేసేసి దాంట్లో మీద కూర్చోబెట్టేసి కాళ్ళు అందులో ప్లేట్లో పెట్టేస్తే చక్కగా పండిపోతాయి. చూడండి ఎంత బాగా పండిందో. మామూలుగా కూర్చొని పెట్టుకున్న దానిలాగా వచ్చింది ఇది కూడాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఆడపడుచు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. ఈరోజు మా పెద్ద అత్తయ్య వాళ్ళు స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. ఏంటి ఇచ్చారో చూపిస్తాను. చూడండి, అరిసెలు తీసుకొచ్చారు. బాక్సుల్లో ఇచ్చారు. ఏమో మళ్ళీ ఇందులో సదరము పంచడానికి. ఇందులో గోరుమిట్టీలు ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు పంచడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఆంటీ పెడుతుంది నాకు. ఫస్ట్ నాకు పెట్టిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళకి పెడతాం. ముందే పాస్టర్ గారికి అయితే తీసాం పక్కకి. ఇంకా ఉన్నాయి ఈ క్యాన్లోకి సరిపడగా ఫస్ట్ ఇవి తీసుకున్నాం. అవి అయిపోయాక అప్పుడు మళ్ళీ వేస్తాం. ఇంకా అవన్నీ పంచి వచ్చినప్పటికీ చీకటి పడిపోయింది. ఇది మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారు. అదేమో ఫ్రై చేసేసిన తర్వాత ఈ లెగ్ పీస్లు అయితే విడిగా ఫ్రై చేసాను అనమాట. ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. మా ఆడపడుచు అయితే మిడ్ నైట్ కేక్ కట్ చేయించింది. కేక్ తెప్పించింది. నాకు తెలియదు అసలు కేక్ తెప్పించినట్టు. అనుకోకుండా 12కి లెగ్గొట్టి కేక్ అయితే కట్ చేయించింది. నేను అసలు వద్దన్నాను. ఈ సంవత్సరం ఏంటో నాకు అసలు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గాడ్ బ్లెస్ టు యూ, హ్యాపీ బర్త్డే మంజు. చిన్నోడా లేకరా జాజీ చూస్తున్నాడా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గాడ్ బ్లెస్ టు యూ. ఇడ్చాడు ఫోటో తెత డాడీ ఇడ్చాడమ్మా. పెద్దడు అనిపించుకున్నావురా. ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మకి. డాడీ చెప్పు. ఇక ఏంటి రాపులు తీసుకోండి తీసుకోండి. అదే నువ్వు తీసుకోతావా? కాలు తీసుకొని తీసుకో. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే హోంవర్క్ చేసుకోవడానికి మా మమ్మీ ఫ్రైడ్ తెచ్చింది. థ్యాంక్ యూ మమ్మీ. నెక్స్ట్ డే పొద్దున్నే అయితే మా అక్క అయితే వచ్చింది. ఈ శారీని కేక్ పుచ్చుకొని వచ్చింది. శారీ కేక్ పుచ్చుకొని వచ్చి నాతో మళ్ళీ కేక్ కటింగ్ చేయించింది. ఇదే ఆ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలా కట్ చేసినప్పుడు అయితే వీడియో తీయలేదు, అందుకే ఫోటోలు ఇలా సెట్ చేశాను.